హరిహర వీరమల్లు సినిమా ఫలితం ఎట్లా ఉన్నప్పటికీ ఆ సినిమా కారణంగా ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ వివాదంలో ఇరుక్కుంది. అదేంటి సినిమా కారణంగా యూనివర్సిటీ వివాదం పాల్గొనడం ఏంటి అనుకుంటున్నారా? అదే అసలు విషయం. హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ వైజాగ్లో నిర్వహించారు. సరిగ్గా అదే సమయంలో ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులు పెద్ద స్థాయిలో ఆందోళన నిర్వహిస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులకు పెడుతున్న ఫుడ్లో ఎటువంటి క్వాలిటీ లేదని, బొద్దింకలు బల్లులు సహా అనేక రకాల ప్రమాదకరమైనటువంటివి ఆహారంతో వచ్చేస్తున్నాయని నిరసన వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నారు. ఇలాంటి సమస్య మీద స్పందించాల్సిన ప్రభుత్వ పెద్దలు దాదాపుగా విస్మరించేశారు. విద్యార్థులు ఎంతగా అరచి గీ పెట్టినా దాన్ని పట్టించుకోబోము అన్నట్టుగా విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అందరూ వ్యవహరించారు. సరిగ్గా అదే సమయానికి అదే ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా కాన్వకేషన్ థియేటర్లో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహణ జరిగింది. అసలు ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక కాన్వకేషన్ థియేటర్ను సినిమా ఫంక్షన్కి ఎట్లా ఇచ్చారు అన్నది ఇప్పుడు ఒక వివాదం. దీని మీద చాలామంది ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఏకంగా ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రైవేటు ఫంక్షన్లకి విద్యాసంస్థల్లో వేదిక కావడం మీద కొంతమంది పూర్వ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు కూడా హైకోర్టులో ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. చాలా ఆశ్చర్యకరమైనటువంటి వ్యవహారం. వీసీగా ఉన్న రాజశేఖర్ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి హరిహర వీరమల్లు సినిమా ఫంక్షన్ కోసం వేదికని ప్రొవైడ్ చేశారు అన్నది ప్రధానమైనటువంటి అభియోగం. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారంగా పాఠశాలల నుంచి కాలేజీల వరకు, యూనివర్సిటీలు సహా ఎటువంటి విద్యా సంస్థల్లో కూడా విద్యాపరమైనటువంటి కార్యకలాపాలు మినహా ఇతర కార్యక్రమాలకి అనుమతి ఇవ్వడానికి లేదు. ఇదే ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్ని విడుదల చేసింది. మరి ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసినప్పుడు అదే ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు తన సినిమా కోసం ఏ రకంగా నిబంధనలు ఉల్లంఘిస్తారు? తన సినిమా కోసం అని చెప్పి విద్యార్థుల గోడు విస్మరించేసి, విద్యాసంస్థను సినిమా ఫంక్షన్కి వేదికగా మార్చేసి, తనే ఇచ్చినటువంటి ఉత్తర్వులకు విరుద్ధంగా తనే వ్యవహరించడాన్ని ఏ రకంగా చూడాలి అన్నది ఇప్పుడు చాలామంది వేస్తున్నటువంటి ప్రశ్న. విశాఖలో అత్యున్నత విద్యాసంస్థగా చెప్పుకునే ఆంధ్ర యూనివర్సిటీ ప్రతిష్టను భంగపరిచేలా ఇలాంటి ప్రయత్నం చేశారు అనే విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఇప్పుడు చాలా పెద్ద తుమారం దిశగా నడుస్తుంది. హరిహర వీరమల్లు సినిమా ఏమైంది, దాని ఫలితాలు ఎట్లా ఉన్నాయి, అది ఫ్యాన్స్ని ఎంత మేరకు ఏ రకంగా ప్రభావితం చేయగలిగింది, ఇదంతా ఒక భాగం అయితే, సినిమా ఫంక్షన్కి ఆంధ్ర యూనివర్సిటీని వేదికగా చేయడం మీద వీసీ రాజశేఖర్ తీరుని చాలామంది తప్పుపడుతున్నారు. గతంలో వీసీగా ఉన్న ప్రసాద్ రెడ్డి వైఖరి అనేక రకాల వివాదాలకు కారణమైంది. ఆఖరికి ప్రభుత్వం మారిన వెంటనే ఆ వీసీ మీద పలు రకాల అభియోగాలు కూడా నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు. మరి ఆయన తర్వాత వచ్చినటువంటి ఈ వీసీ రాజశేఖర్ చేస్తున్నటువంటి ప్రయత్నాలేంటి అనే అంశం ముందుకొస్తుంది. దీంతో ఇప్పుడు వీసీ రాజశేఖర్ మీద చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించినటువంటి వాళ్ళని సహించకూడదని, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఉప ముఖ్యమంత్రి సినిమా కోసం వేదికగా ఆంధ్ర యూనివర్సిటీని మార్చుకోవడం ఏ రకంగానూ తగదని ఇలాంటి ఫిర్యాదులు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. దీని మీద ఇప్పుడు ఏకంగా న్యాయస్థానాల్ని ఆశ్రయించే యోచనలో కొంతమంది రావడం ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం. అప్పుడు ప్రభుత్వం దానికి ఏం సమాధానం చెప్తుంది? ఇలా విద్యా సంస్థల్లో కూడా సినిమా ఫంక్షన్లు, ఇతర ఆడియో ఫంక్షన్లు, ఇతర వేదికలు అన్నింటికీ అవకాశం కల్పిస్తే ఆ తర్వాత విద్యా సంస్థల ప్రతిష్ట ఏమవుతుంది? విద్యా సంస్థల ప్రతిష్ట కాపాడడం కోసమే తాము అలాంటి ఉత్తర్వులు ఇస్తున్నట్టు చెప్పుకొచ్చినటువంటి విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి వీళ్ళంతా ఇప్పుడేమయ్యారు అనేటువంటి ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. మరి ఇది ఎలాంటి మలుపు తీసుకుంటుంది, ఏ రీతిని సాగుతుంది? చాలా ఆసక్తిని రేకెత్తిచ్చే అంశం హరిహర వీరమల్లు మిగిల్చిన వివాదాంశం.